రాష్ట్ర రాజకీయాల్లో కొత్త సమీకరణాలు కనబడుతున్నాయి. ముఖ్యంగా ఏపీ రాజకీయాల్లో జనసేన చుట్టూనే ఎందుకు ఎక్కువ చర్చ జరుగుతోంది? అధికార కూటమిలో 3 పార్టీలు ఉన్నా కూడా విమర్శల కేంద్రంగా జనసేనే ఎందుకు మారుతోంది? ఇది పవన్ కళ్యాణ్కు పెరుగుతోన్న రాజకీయ ప్రభావానికి సంకేతమా? లేక వరుస వివాదాలు పార్టీ ఇమేజ్పై ప్రభావం చూపిస్తున్నాయా? ప్రత్యర్థుల రాజకీయ వ్యూహమా? లేక జనసేన కేడర్ వైఖరి పార్టీకి కొత్త సవాలు తెస్తోందా? మరోవైపు ప్రభుత్వంలో భాగస్వామిగా ఉండడంతో బాధ్యతలు, ప్రజల అంచనాలు కూడా పెరిగాయి. ఈ పరిణామాల మధ్య జనసేన ఎదుర్కొంటున్న రాజకీయ పరిస్థితి ఏంటి? జనసేన నాయకత్వం ముందున్నటువంటి సవాళ్ళేంటి? లెట్స్ వాచ్. ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత రాజకీయ సమీకరణాలు కొత్త రూపు దాల్చాయి. అధికారంలో టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి ఉన్నప్పటికీ రాజకీయ చర్చల్లో మాత్రం ఎక్కువగా వినిపిస్తున్న పేరు జనసేన. ముఖ్యంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సాధారణంగా అధికారంలో ఉన్నప్పుడు విమర్శలు ప్రధాన పార్టీపైనే ఎక్కువగా కేంద్రీకృతం అవుతూ ఉంటాయి. అయితే ప్రస్తుత పరిస్థితి కొంత భిన్నంగా కనబడుతోంది. కూటమిలో అతిపెద్ద పార్టీ టీడీపీ అయినప్పటికీ సోషల్ మీడియా, రాజకీయ విమర్శలు, టీవీ డిబేట్లు, ప్రతిపక్ష ఆరోపణల్లో జనసేన ప్రస్తావన ఎక్కువగా కనిపిస్తోంది. ప్రొఫెసర్ నాగేశ్వర్ వ్యాఖ్యల వివాదం నుంచి తెలంగాణలో జనసేన విస్తరణ ప్రయత్నాలు, సాయికృష్ణ లాకప్ డెత్ ఘటన నుంచి యూట్యూబర్ రావణ్ అరెస్ట్ వరకు ప్రతి అంశంలోనూ పవన్ కళ్యాణ్ పాత్ర, స్పందన లేదా రాజకీయ బాధ్యతలపైనే ఎక్కువగా చర్చ జరిగింది. ఇది యాదృచ్ఛికమా లేక రాజకీయంగా ఎదుగుతున్న పార్టీపై దృష్టి కేంద్రీకృతం కావడం సహజ పరిణామమా అనే చర్చ రాజకీయ వర్గాల్లో సాగుతోంది. 2024 ఎన్నికల ఫలితాలు జనసేన రాజకీయ ప్రయాణంలో కీలక మలుపుగా నిలిచాయి. గతంలో పరిమిత ప్రభావం కలిగిన పార్టీగా కనిపించిన జనసేన ఇప్పుడు అధికారంలో కీలక భాగస్వామిగా మారింది. పవన్ కళ్యాణ్ వ్యక్తిగత రాజకీయ ప్రాధాన్యత కూడా గణనీయంగా పెరిగింది. ఈ నేపథ్యంలో పవన్ చేసే ప్రతి వ్యాఖ్య, ప్రతి నిర్ణయం, ప్రతి రాజకీయ అడుగు సహజంగానే ఎక్కువ పరిశీలనకు గురవుతోంది. గతంలో పెద్దగా చర్చకు రాని అంశాలు కూడా ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయ చర్చలకు కారణమవుతున్నాయి. రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం ఎదుగుతున్న నాయకుడిపై అంచనాలు ఎంత పెరుగుతాయో విమర్శల తీవ్రత కూడా అంతే పెరుగుతుంది. అందుకే పవన్ కళ్యాణ్ ఇప్పుడు సాధారణ నేతగా కాకుండా రాష్ట్ర రాజకీయాల్లో ప్రభావశీల నాయకుడిగా విమర్శలకు గురవుతున్నాడని విశ్లేషిస్తున్నారు. అయితే ఇందులో మరో కోణం కూడా కనబడుతోంది. జనసేన ప్రస్తుతం పార్టీ నిర్మాణ దశలో ఉంది. గ్రామస్థాయి కమిటీల ఏర్పాటు, సంస్థాగత విస్తరణ, కొత్త నాయకత్వాన్ని ప్రోత్సహించడం వంటి కార్యక్రమాలపై దృష్టి పెట్టింది. రాజకీయంగా విస్తరిస్తున్న ప్రతి పార్టీ మాదిరిగానే జనసేన కూడా ఇప్పుడు ఎక్కువ ప్రజా దృష్టిలోకి వస్తోంది. రాజకీయంగా ఎదుగుతున్న శక్తిని ప్రత్యర్థులు ఎక్కువగా లక్ష్యంగా చేసుకోవడం సహజమని కొందరు విశ్లేషకులు చెబుతున్నారు. మరోవైపు అధికారంలో భాగస్వామిగా ఉన్న పార్టీ కావడంతో ప్రభుత్వ నిర్ణయాలపై వచ్చే విమర్శల్లో కూడా జనసేన భాగస్వామ్యం అనివార్యంగా చర్చకు వస్తోందని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. అంటే విమర్శల ఒకే కారణంతో రావడం లేదని, అధికార బాధ్యతలు, రాజకీయ విస్తరణ, పవన్ వ్యక్తిగత ప్రజాదరణ ఈ 3 అంశాలు కలిసి ఈ పరిస్థితిని తీసుకొస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. పార్టీ కార్యకర్తల ఉత్సాహం జనసేన బలంగా భావించబడుతోంది. అయితే అదే ఉత్సాహం కొన్ని సందర్భాల్లో వివాదాలకు కారణమవుతోందా అనే చర్చ కూడా నడుస్తోంది. ఇటీవల యూట్యూబర్ జోసెఫ్ పవన్ కళ్యాణ్ పై తీవ్ర విమర్శలు చేశాడు. దీంతో పోలీసులు జోసెఫ్ అరెస్ట్ చేశారు. ఇంతవరకు బానే ఉన్న జోసెఫ్ ను పోలీస్ స్టేషన్ కు తీసుకొచ్చిన సందర్భంగా జనసేన కార్యకర్తలు అతనిపై దాడికి ప్రయత్నించడం, పోలీస్ స్టేషన్లోకి చొరబడే ప్రయత్నాలు తీవ్ర విమర్శలకు దారితీశాయి. మరోవైపు ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ సైతం సోషల్ మీడియాలో అరెస్టుల విషయంలో పవన్ కళ్యాణ్ తీరును తప్పుపడుతున్నారు. ప్రతిపక్ష పార్టీలు దీన్ని రాజకీయ అసహనంగా అభివర్ణించగా జనసేన వర్గాలు మాత్రం చట్టపరమైన చర్యలను పార్టీతో ముడిపెట్టడం సరైంది కాదని వాదిస్తున్నాయి. ఇలాంటి ఘటనలు రాజకీయంగా 2 విధాల ప్రభావం చూపే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. ఒకవైపు కేడర్లో ఉత్సాహాన్ని చూపించినా మరోవైపు అదే ఉత్సాహం నియంత్రణ కోల్పోతే పార్టీ ఇమేజ్ పై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉందని అభిప్రాయపడుతున్నారు. కూటమి రాజకీయాల్లో మరో కీలక అంశం రాజకీయ గుర్తింపు. టీడీపీకి దశాబ్దాలుగా బలమైన సంస్థాగత నిర్మాణం కూడా ఉంది. బీజేపీకి జాతీయ స్థాయి మద్దతు ఉంది. జనసేన మాత్రం ఇంకా తన రాజకీయ స్థావరాన్ని విస్తరించుకునే దశలో ఉంది. ఈ నేపథ్యంలో పార్టీకి అనుకూలంగా వచ్చిన ప్రచారమైనా, ప్రతికూలంగా వచ్చిన విమర్శలైనా 2 జనసేనపై ఎక్కువ ప్రభావం చూపే అవకాశం ఉంది. అందుకే ప్రతి వివాదాన్ని రాజకీయంగా ఎలా ఎదుర్కోవాలి, కేడర్ని ఎలా నియంత్రించాలి, ప్రభుత్వ బాధ్యతలతో పాటు పార్టీ విస్తరణను ఎలా సమన్వయం చేయాలి అనేవి పవన్ కళ్యాణ్ ముందున్న ప్రధాన సవాళ్లుగా కనబడుతున్నాయి. ప్రస్తుతం స్పష్టంగా కనిపిస్తున్న అంశం ఒక్కటే. ఏపీ రాజకీయాల్లో జనసేన ఇప్పుడు కేంద్ర చర్చాంశంగా మారింది. అయితే ఈ చర్చలన్నీ రాజకీయంగా లాభమా నష్టమా అన్నది తక్షణమే నిర్ణయించడం కష్టమని పొలిటికల్ అనలిస్టులు చెబుతున్నారు. వివాదాలను అవకాశాలుగా మార్చుకుని పార్టీని మరింత సంస్థాగతంగా బలోపేతం చేస్తుందా, లేక వరుస వివాదాలు ప్రజల్లో ప్రతికూల అభిప్రాయాన్ని పెంచుతాయా అనేది రాబోయే నెలల్లో పార్టీ నిర్ణయాలు, ప్రభుత్వ పనితీరు, ప్రజాభిప్రాయం ఆధారంగా తేలనుంది. ఒక విషయం మాత్రం స్పష్టం. 2024 ఎన్నికల తర్వాత ఏపీ రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ ను విస్మరించి రాజకీయ చర్చ జరగని పరిస్థితి
పరిస్థితి ఏర్పడింది. అదే సమయంలో అధికారంలో ఉన్న నాయకుడిగా ఆయనపై ప్రజల అంచనాలు కూడా అంతకంతకు పెరిగిపోతున్నాయి. ఈ అంచనాలను ఎంత సమర్థంగా అందుకుంటారన్నదే జనసేన తదుపరి రాజకీయ ప్రయాణాన్ని నిర్ణయించే కీలక అంశంగా మారనుంది.